డీజీపీకి కూడా ఫోన్ చేసినాను. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కేసు రిజిస్టర్ చేసిన. వీళ్ళు వారెంట్ లేకుండా నా దగ్గరకు వచ్చిందంటే 3 రోజుల తర్వాత ఉల్టా నా మీద కేసు పెట్టింది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసు నా మీద. ఏంటంటే నేను అంటే నా దగ్గర సుబూత్ ఎందుకంటే సీసీ కెమెరాలు మా ఆఫీస్ పెట్టి నేను చూసిన వాళ్ళ దగ్గర సుబూత్ ఏమున్నది, వాళ్ళు మా ఆఫీస్ లోపల వచ్చిండ్రు, ఇవన్నీ సెర్చ్ చేసిన సుబూత్లో ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది. అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే నేను ఆ 2 పోలీసు వాళ్ళని రోడ్ల మీద కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, నేను ఒక్కరిని నా కండబలంతో 2 పోలీసు వాళ్ళను నా ఆఫీస్లో గుర్చుకొచ్చిందంట. అందుకే వాళ్ళు నా ఆఫీస్ ఉన్నట్టు. తర్వాత నా ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు పెట్టుకుందంట, ఆ జైలు వేసినట్టు నా మీద నాన్ బిలీవ్ ఆ కేసు ఇంకా నడుస్తున్నది. అంత దిగజారిపోయిన వాళ్ళు కేసీరావు వాళ్ళ కొడుకు. అయితే ఇవన్నీ కూడా కేసెస్ ఇంకా నడుస్తున్నాయి నా మీద. ఇవి నిజంగా ప్రజాస్వామ్యానికి నిజంగానే న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా జైలుకు పోవాలి. నిందితులు ఎవరు? సుబూత్ ఉందా? సుబూత్ ఎక్కడ ఎండ్ అవుతున్నది? ఇప్పటి వరకు ఉన్న సుబూత్ నాకు తెలిసినంత వరకు హోమ్ సెక్రటరీ దగ్గర ఎండ్ అవుతుంది. అది హోమ్ సెక్రటరీ నుంచి ప్రభాకర్ రావు కనెక్షన్. ఆ సుబూత్ ఎక్కడ తీసుకొస్తారు? ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీళ్ళతో సాధ్యం కాకుండా వేరే కేంద్ర ఏజెన్సీస్ ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత మేము తప్పనిసరి పార్లమెంట్లో లేస్తాం ఈసారి. ఎట్లా ఎంపీల ఫోన్ ట్యాపింగ్ ఎస్పెషల్లీ అది కూడా ప్రాపర్ సుబూతుగానే చేయవచ్చు. ఎంపీలకు ప్రత్యేకంగా 2019లో నేను ఎంపీ ఉన్నట్టు నేను ట్యాప్ చేసినప్పుడు. తర్వాత అది ఎక్కడ ఆగిందంటే సుబూత్ ఎక్కడ ట్రేల్ ఎండ్స్ హియర్ అంటారు కదా, ట్రేల్ ఎండెడ్ అట్ హోమ్ సెక్రటరీ. ఎందుకంటే హోమ్ సెక్రటరీయే బై ద వే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఆర్డినరీ ఫోన్ కాల్స్, మన పెగాసిస్ వాట్సాప్ సిగ్నల్ కాదు, ఆ ట్యాపింగ్ వే.